మరణంలోనూ కొడుకు చేయి వదలని తల్లి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మీరందరూ చూసే ఉంటారు. మధ్యప్రదేశ్లోని ఒక పడవ ప్రమాదంలో జరిగినటువంటి సంఘటన. అక్కడ తన తల్లి కొడుకుని ఎలాగైనా కాపాడుకోవాలని విశ్వ ప్రయత్నాలు చేసింది. కానీ చివరికి తల్లి బిడ్డలు ప్రాణాలు కోల్పోయినటువంటి పరిస్థితి. సో ఆ ఫోటో చాలా వైరల్ అవుతుంది. కన్న బిడ్డకు ఆపద వస్తుందంటే ఏ తల్లైనా తన ప్రాణాన్ని అడ్డుపెట్టి కాపాడుకోవాలని చూస్తుంది. అందుకోసం ఎంత సాహసమైనా చేస్తుంది. పాపం ఆ మాతృమూర్తి కూడా అలాగే ప్రయత్నించిందేమో. పడవ మునిగిపోతుంటే కొడుకును కాపాడుకునేందుకు ఎంత తల్లడిల్లిందో. చివరికి మరణం తప్పదని భావించి తన 4 ఏళ్ల బిడ్డను ఒడిలోనే హత్తుకొని పడుకుంది. తను బతికిపోయినా తన కడుపు పేగు బతకాలని ఎంతో ఏడ్చింది. నదిలో కలిసిపోయిన కన్నీళ్లు ప్రపంచం చూడకపోయినా ఆమె కొడుకును హత్తుకున్న తీరు చూసిన వాళ్లకు కన్నీళ్లు తెప్పించక మానదు. 2026 మే 1 అర్ధరాత్రి మధ్యప్రదేశ్ జబల్పూర్లో జరిగిన పడవ ప్రమాదంలో 9 మంది చనిపోయిన ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. భార్గి డ్యాంలో 29 మందితో ఉన్న బోటు మునక ఘటనలో 9 మంది చనిపోయారు. ఇప్పటికీ 8 మంది మృతదేహాలు లభ్యమయ్యాయి. చాలామంది మిస్ అయ్యారు. మృత్యుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందంటూ అక్కడి అధికారులు చెప్తున్నారు. 29 మందితో ఉన్నటువంటి టూరిస్ట్ బోటు కమేరియా ద్వీపం సమీపంలోకి వచ్చినప్పుడు సడన్గా తుఫాను ఏర్పడింది. ఈ ధాటికి బోటు నీట మునిగిందని ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. నీళ్లలో పడిన వారిలో 15 మంది పర్యాటకులను రెస్క్యూ టీములు కాపాడాయని, 14 మంది గల్లంతవ్వగా అందులో 9 మంది చనిపోయినట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇక గల్లంతైన వారి కోసం గాలిస్తున్నామంటూ అక్కడటువంటి రెస్క్యూ టీం చెప్తోంది. అధికారులు చెప్పిన వివరాల ప్రకారం గురువారం సాయంత్రం 6 గంటలకు తుఫాన్ కారణంగా నీళ్లు ఎగిసిపడడం గమనించారు. బోటు వెనకకు తిప్పుదామని ప్యాసింజర్లు ఇక పహాకారులు చేశారు. పడవను వెనక్కి తిప్పేందుకు ప్రయత్నించే లోపే ఆ రాకాసి అలలు నీళ్ళలు పడవను ముంచేశాయి. అక్కడే ఉన్నటువంటి స్థానికులు తాళ సాయంతో కొందరిని కాపాడగలిగారు. ముఖ్యంగా లైఫ్ జాకెట్స్ ధరించిన వారిని కాపాడారు. సేఫ్టీ మెజర్స్ పాటించి ఉంటే ఇంతమంది చనిపోయేవారు కాదంటూ, ప్రాణాలతో బయటపడేవారంటూ టూరిస్టులు చెబుతున్నారు. ఈ ఘటనతో పడవ నిర్వాహకుల నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోంది. పరిమితికి మించిన ప్రయాణికుల్ని తీసుకెళ్లడం, ఆ సమయంలో బలమైన గాలులు వేయడంతో పడవ మునిగిపోయినట్లు తెలుస్తోంది. అలాగే భద్రతా ప్రమాణాలు సైతం పాటించలేదని, పడవలో సరిపడా లైఫ్ జాకెట్లు లేవని తెలుస్తోంది. ఉన్న కొద్దిపాటి లైఫ్ జాకెట్లు కూడా డ్యామేజ్ స్థితిలో ఉన్నట్లుగా అధికారులు గుర్తిస్తున్నారు. బట్ ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన అందరి హృదయాల్ని కలిచివేస్తోంది. ఒకసారి దానికి సంబంధించినటువంటి విజువల్స్ మనం తొలి వెలుగు స్క్రీన్ మీద కనుక చూస్తే, సో ఏదైతే మధ్యప్రదేశ్లో ఉన్నటువంటి ఈ జబల్పూర్కి సంబంధించినటువంటి ఈ ఇష్యూ మాత్రం సో దేశవ్యాప్తంగా అందరి హృదయాల్ని కలిచేస్తుంది. సో జబల్పూరాలో మరి ఈ యొక్క దృశ్యాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఒక్కసారిగా ఇక్కడ రెస్క్యూ టీమ్స్ అంతా రావడము, ఏదైతే ఈ పెద్ద బోటు మనకు కనిపిస్తున్నటువంటి ఈ పెద్ద బోటు ఉందో దాదాపు 29 మందితోటి మరి ఈ బోటు ప్రయాణం జరిగింది. కన్నటువంటి ఈ పెద్ద ఏదైతే బోటు ఉందో 29 మందితో ప్రయాణమైనటువంటి బోటు ఊహించని రీతిలో, సో 29 మందితో మరి పరిమితికి మించి ఆ బోట్లో ప్రయాణికులు ఉన్నట్టు తెలుస్తోంది. బట్ ఎవరు ఊహించలేరు, అంత సాఫీగా సాగుతుంది, సరదాగా ఉంటుంది పడవ ప్రయాణం, జీవితంలో ఒక బెస్ట్ మెమొరీగా ఉంటుందని అందరూ అనుకున్నారు. కానీ రాకాసి అలలు, ఆ తుఫాను ఒక్కసారిగా ఆ పడవ మీద మరి విరుచుకుపడ్డాయి. ఒక్కసారిగా ఆ పడవ మీదకి వచ్చినటువంటి అలలతో పడవంతా నిండి ఇక మెల్లమెల్లగా నీటితో మునుగుతూ పోతున్నటువంటి పరిస్థితి. సో అందులో ఉన్నటువంటి ఒక తల్లి, తనకు సంబంధించినటువంటి తన కుమారుడు, 4 ఏళ్ల కుమారుడు, ఈ ఇద్దరి ఫోటో మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. 4 ఏళ్ల తన కొడుకుని ఎలాగైనా కాపాడుకోవాలని, తల్లికి లైఫ్ జాకెట్ ఉంది, కానీ తన కొడుకుని ప్రాణాలతో కాపాడుకోవాలనే ఉద్దేశంతో సో తన చేతిని వదలకుండా, ప్రాణం పోతుందని తెలిసినా తన తల్లి నా ప్రాణం పోయినా పర్లేదు, కనీసం నా బిడ్డ అయినా బ్రతకాలని మరి తన కుమార్ని హత్తుకొని ఆమె ప్రాణాలు కాపాడే ప్రయత్నం చేసింది. కానీ ఆ పడవ ఒక్కసారిగా మునిగిపోవడం, సో ఆ లైఫ్ జాకెట్ కూడా కొంత డ్యామేజ్గా ఉండడంతో సో తల్లి కొడుకులు ఇద్దరు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తుంది. సో ఆ ఫోటో మరణించిన తర్వాత కూడా మరి బిడ్డను వదలకుండా గట్టిగా మరి బలంగా పట్టుకున్నటువంటి ఆ ఫోటో 2 తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా అందరి హృదయాల్ని కలిచేస్తుంది. సో అంటే తల్లి ప్రేమ ఇట్లుంటుందా? ఏ పరిస్థితుల్లో ఉన్నా తన బిడ్డను కాపాడుకోవాలని తల్లి మరి పరితపిస్తుంటుందా? నిజంగా ఆ తల్లి ఎన్ని కన్నీళ్ళు పెట్టిందో నా బిడ్డ బ్రతికితే బాగుంటుంది. ఆ కన్నీళ్ళు నిజంగా ఆ కన్నటువంటి ఆ నదికి, ఆ సముద్రానికి తెలుసు.
మరి ఆ పడవ ప్రయాణంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆర్తనాదాలు వినేవాళ్ళు లేరు. ఎందుకంటే ఒక్కసారిగా బోటు మునిగిపోతోంది, అక్కడటువంటి లైఫ్ జాకెట్లు ప్రాపర్గా పనిచేయకపోవడం, సో పరిమితికి మించి అక్కడ మరి ప్రయాణికులు ఉండడం, సో ఇదంతా కూడా ఊహించని రీతిలో ఒకేసారి ఆ తుఫాను విరుచుకుపడడం, తుఫాన్ తోటి అలలంతా కూడా రాకాసి అలలు మరి ఆ పడవల్లోకి ఆ బోట్లోకి నీళ్లు వెళ్ళడం మనం ఆ విజువల్స్ చూస్తూ ఉన్నాం. పడవ మునిగిపోతున్నటువంటి తీరు, వాళ్ళు కూడా ఏం చేయాలన్నటువంటి పరిస్థితి. అక్కడటువంటి రెస్క్యూ టీం దాదాపు 14 మంది వరకు సేవ్ చేసే ప్రయత్నం చేసింది. సో 14 మంది సేవ్ చేసేటువంటి ప్రయత్నం చేసింది. ఆల్మోస్ట్ 9 మంది ఇప్పటికీ చనిపోయారు. మిగతా వాళ్ళు వాళ్ళ ఆచూకీ లభ్యం అవ్వట్లేదట. సో రెస్క్యూ టీమ్స్ వెతుకుతూ ఉన్నాయి కానీ వాళ్ళ ఆచూకీ లభ్యం అవ్వట్లేదట. సో ఇప్పుడు ఏదేమైనప్పటికీ మాత్రం ఈ ప్రమాదం ఒక దారుణం అని చెప్పుకోవచ్చు. ఈ ప్రమాదంలో మరి తల్లి బిడ్డ ఇద్దరి ప్రాణాలు కోల్పోవడం, ఆ ఇద్దరు మరి నిజంగా వాళ్ళ బంధం గురించి తల్లి చనిపోతూ కూడా తన కొడుకు చేయిని పట్టుకొని నువ్వన్నా బ్రతుకు నా ఆయుష్ పోసుకొనని తన తల్లి ఆవేదన నిజంగా తనని ఆలింగనం చేసుకున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉంటే అందరి హృదయాల్ని నిజంగా కలిచివేస్తోంది. ఆ ఫోటో చూడంగానే ఇది కదా అమ్మ ప్రేమ అంటే. మరణానంతరం కూడా తల్లి కొడుకును కాపాడుకునేందుకు ప్రయత్నం చేసింది, ఇది కదా తల్లి ప్రేమ అంటే అంటూ ఆ ఫోటోను చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఉన్నారు, కన్నీళ్ళు పెడతా ఉన్నారు, కామెంట్స్ పెడతా ఉన్నారు. ఈ సంఘటన పట్ల ప్రతి ఒక్కరు కూడా సంఘీభావం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం మనకు కనిపిస్తుంది. ఇదంతా కూడా మధ్యప్రదేశ్లోని జబల్పూర్ అనేటువంటి ప్రాంతంలో జరిగినటువంటి సంఘటన.